ప్రచారం ఎక్కువ, ఫలితం తక్కువ. ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఈ విమర్శ మరోమారు నిజమైంది. దావోస్ టూర్ మళ్లీ తుస్సుమంది. పక్క రాష్ట్రాల వాళ్లు పెట్టుబడులతో తిరిగొస్తే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రం కట్టుకథలతో తిరిగొచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాలను ప్రమోట్ చేసి పరిశ్రమలను తెచ్చుకుంటే సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేసుకోవడానికి దావోస్ ను ఉపయోగించుకున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. సూట్లు, బూట్లు, కోట్లు, స్పెషల్ ఫ్లైట్లు, ప్రజల డబ్బును విపరీతంగా ఖర్చు చేసి చివరికి దారి ఖర్చులు కూడా సంపాదించకుండా దావోస్ పర్యటన ముగిసిందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం పెట్టుబడులు ఆకర్షించలేక పూర్తిగా చతికిలపడింది. సుమారు 20 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దారి ఖర్చులను కూడా పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి తేలేకపోయారు. గత ఏడాది దావోస్ కి వెళ్లినప్పుడు ఎలాగైతే 0 MOUలతో వచ్చారో ఇప్పుడు కూడా అదే దుస్థితి. సేమ్ టు సేమ్ డిటో అన్నట్టుగా లేటెస్ట్ దావోస్ టూర్ ఒక పెద్ద డ్రామాలాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగకర్త రాజకీయ కక్ష సాధింపులతో రక్తపాతం పారిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్న మంత్రి లోకేష్ దావోస్ వెళ్లి ఏం చేశారంటే అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఎప్పటిలానే వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేశారు. ఇది చూసి పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలంతా విస్తుపోయారు. దావోస్ పర్యటనలో భాగమైన మంత్రులు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ చివరాఖరికి అక్కడ కూడా చంద్రబాబు భజనకే పరిమితమయ్యారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారంటే మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి వెళ్లారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు అయితే అసలే వాడలేదు. కేవలం మన రాష్ట్రంకి ఎలా తేవాలి, మన రాష్ట్రంకి బెనిఫిట్ ఎలా చేస్తే ఏమవుతుంది అని చెప్పి అక్కడ వివిధ కంపెనీలతో కానివ్వండి, కొన్ని MOUలు కానివ్వండి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ వీరి కాన్సన్ట్రేషను దాని మీద లేదు. ఎందుకంటే అక్కడ వీరు ఏమి చేయలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం ఒకటే వీరు ఒక కార్యక్రమంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు దాకా ఏమి తెచ్చారు? ఈ 18 నెలల్లో ఏం తెచ్చారు? ఏమీ తేలేదు, శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదైతే ఆ రోజు అదానీ వారితో కానివ్వండి, మన గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ తీసుకొస్తే ఆ రోజు మీరు హేళన చేశారు. మరి ఈరోజు మీరేమంటున్నారు? దావోస్ అనేది MOUలు చేసుకోవడానికి కాదు అని ఇదే నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే ద్వంద్వ వైఖరి, అంటే బురద వేస్తాము మీరు తుడిసేసుకోండి అనే ఒక ఇదిగా ఉంది తప్ప ప్రజలకు ఏం మంచి చేస్తున్నాము, ప్రజల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం ఏం చేస్తున్నాము అదేమీ లేదు. దావోస్ కు వెళ్లి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పెట్టుబడుల MOUలను చేసుకుంటుంటే చంద్రబాబు, లోకేష్లు మాత్రం ఉత్తి సమావేశాలకే పరిమితమయ్యారు. పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ 4 ఇంటర్వ్యూలు, 400 ఫోటోలకు పరిమితమయ్యారు. ఈసారే కాదు, గత ఏడాది కూడా ఇదే దుస్థితి. లాస్ట్ ఇయర్ కూడా హంగు ఆర్భాటాలతో దావోస్ టూర్కు వెళ్లిన బాబు, లోకేష్ తెచ్చిన పెట్టుబడులు 0. గత ఏడాది అనుభవంతో ఈసారి ఏమైనా మిరాకిల్స్ చేస్తారేమో అని అనుకుంటే ఈసారి కూడా ఫలితం గుండు 0. బాబు, లోకేష్ల దావోస్ టూర్ల వల్ల రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాకపోగా విదేశీ టూర్లకు ఫ్లైట్, ప్రమోషన్ ఖర్చుల కింద కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కుబేరులతో ఫోటోలు తీయించుకుని ఎల్లో మీడియా జాకీ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ దావోస్ పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు చెప్పగలరా అని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాల ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.